రేపు అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా డిమాండ్ చేయనున్న వైఎస్ఆర్సీపీ. ఎస్ఎల్బీసీ టనల్లో రెస్క్యూ ఆపరేషన్కు ఆటంకాలు, సొరంగంలో అమాంతం పెరిగిన బురద నీరు. ఎస్ఎల్బీసీ టనల్ వద్ద మంత్రులు ఉత్తమ్ జూపల్లి సహాయ చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ. యాదగిరిగుట్టను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి. వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కన్నబాబు, వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించిన మాజీ మంత్రి. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పథకాలు అమలు చేస్తున్నా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్న మంత్రి పొన్నం. రామప్ప దేవాలయంలో మహాశివరాత్రికి భారీ ఏర్పాట్లు, పనుల్ని పర్యవేక్షించిన మంత్రి సీతక్క. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో శ్రీ శ్యామలమ్మ ఉత్సవాలు, సిరిమాన చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పట్టణ ప్రజలు. ఈ నెల 26న పల్నాడు జిల్లా కోటపకొండ తిరునాళ్లు ఏర్పాట్లపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోందని ఆగ్రహం. ములుగు జిల్లా పోట్లాపూర్లో అడవి పందుల బీభత్సం, మొక్కజొన్న పంట ధ్వంసం, ఆందోళనలో రైతులు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో చికెన్ అండ్ ఎగ్ మేళా, ప్రజల్లో బర్డ్ ఫ్లూ భయం పోగొట్టేందుకు వినూత్న కార్యక్రమం. ఎన్టీఆర్ జిల్లాలో ఫోన్ల రికవరీ డ్రైవ్, 420 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించిన పోలీసులు. మధ్యప్రదేశ్ ఛతర్పూర్లో ప్రధాని మోదీ పర్యటన, కాసేపట్లో భాగేశ్వర్ ధామ్ మెడికల్ కాలేజీకి భూమి పూజ. దుబాయ్ వేదికగా కొనసాగుతున్న భారత్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.